చేసుకుంది తాండూరులో. మోరోవర్ అటు భీమ్గల్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి భీమ్గల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తున్నాయి. టీపీసీసీ చీఫ్కు సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం, అది సొంత మండలం భీమ్గల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది, జయకేతనం ఎగరవేసింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సొంత మండలం భీమ్గల్. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వార్డులో విజయం సాధించింది. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కానీ అక్కడినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తమపై నుంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానంటూ కూడా ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ఈ విన్నింగ్కు సంబంధించి ఆయన రియాక్ట్ కావడం జరిగింది. ఎన్నికల సమయంలో కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు కూడా తెలుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. భీమ్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. అటు కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కూడా వేములవాడ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ కొంత ప్రభావం చూపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కొంత అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభావం అయితే కనిపిస్తోంది. ఆ పక్క జగిత్యాల కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనిపిస్తోంది. మరోవర్ జగిత్యాల్లో కొంత డిఫరెంట్ వాతావరణం ఏర్పడదని చెప్పాలి. అక్కడ 4వ వార్డుకు సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థి నవీన్ రీకౌంటింగ్ చేయడం జరిగింది, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడంతో. సో రీకౌంటింగ్కి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా రావాలి. బట్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం నవీన్ రీకౌంటింగ్లో గెలిచినట్టుగా తెలుస్తుంది. బట్ ఇంకా అధికారికంగా ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావాలి. అటు హుజురాబాద్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ కనిపిస్తోంది. హుజురాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధికారం, అంటే ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 16 వార్డులో గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ 8 వార్డులో గెలిచింది. బీజేపీ 5 స్థానాల్లో గెలిచింది, ఇండిపెండెంట్లు 1 స్థానంలో గెలిచారు. సో పోటాపోటీ కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో పోరు మాత్రం చాలా ఉత్కంఠమైనటువంటి పోరు అయితే కనిపిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక సంచలనం కనిపిస్తోంది. వడ్డేపల్లిలో చాలా ఒక రకమైన డిఫరెంట్ రిజల్ట్ కనిపిస్తోంది. అక్కడ వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 వార్డుల్లో ఉంటే 8 స్థానాలను ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకుంది. సింపుల్గా చెప్పాలంటే ఇండిపెండెంట్గా ఏ పార్టీకి, అంటే అధికార ప్రతిపక్ష బీజేపీలు కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి 8 మంది గెలిచారు. ఇది చాలా విచిత్రమైనటువంటి మున్సిపల్ సంచలనం అనే చెప్పాలి. ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ కొంత సంచలనం కనిపిస్తోంది. ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి 8 మందులు ఉన్నాయి. 10 వార్డులు అక్కడ మున్సిపాలిటీలో 8 వార్డులో ఏఐఎఫ్బి కైవసం చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కేవలం 1 స్థానంలో మాత్రమే గెలిచాయి. సో ఇక్కడ కొన్ని క్రియాశీలకమైనటువంటి చేంజెస్ కూడా జరిగాయి. జోగులాంబ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి జిల్లా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలం చూపిస్తుందా, బీజేపీ బలం చూపిస్తుందా అనుకుంటే అనూహ్యంగా ఈ మున్సిపాలిటీ మాత్రం కొంత చర్చలోకి వచ్చిందనే చెప్పాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇక్కడ కవితకు సంబంధించినటువంటి మద్దతుదారులు
ఏఎఫ్బి నుంచి పోటీ చేశారు. వడ్డేపల్లి శ్రీను గత కొద్ది రోజుల క్రితం జాగృతిలో చేరారు. ఏఎఫ్బి నుంచి పోటీ చేశారు వాళ్ళు జాగృతి తరపున. సో ఇక్కడ 8 వార్డుల్ని కైవసం చేసుకున్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిణామం. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షానికి ఒక భారీ సంచలనమైనటువంటి ఎదురుదెబ్బని చెప్పాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానానికి పరిమితం అయ్యాయి. ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, సింహం గుర్తు జాగృతి తరపున పోటీ చేసినటువంటి వాళ్ళు కొంత ప్రభావం చూపించారు. భారీ ఎఫెక్ట్ అని చెప్పాలి ఈ మున్సిపాలిటీ మాత్రం. రైట్, ఒక్కసారి వరంగల్కి వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా, అంటే గ్రేటర్ వరంగల్ కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు తొర్రూరు కానీ, జనగామ కానీ, నర్సంపేట కానీ, ములుగు కానీ, ఇక్కడ ఈ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరుగుతుంది. వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? శ్రీకాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో కూడా ఓవరావర్గా అయితే కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం కాంగ్రెస్ కే భారీగా అయితే ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. కొంత ఇటు వర్ధన్నపేట, ఇటు తొర్రూరులో మాత్రం కొంత బీఆర్ఎస్ కొంత కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంది. ఆ మిగతా మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు మనం ఇప్పటికే ఆల్రెడీ డోర్నకల్లో మర్రిపేట కాంగ్రెస్ పూర్తిగా విజయం సాధించింది. ఇది ములుగు కూడా కాంగ్రెస్